హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి అంటే నేనైతే కొన్ని టిప్స్ అయితే పాటిస్తానండి. అవైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వీడియో అయితే మోటివేషన్గాను అలాగే ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది. స్కిప్ చేయకుండా అయితే వీడియో ఎండ్ దాకా చూడండి. అలాగే లైక్ అయితే కంపల్సరీ చేయండి. ఫస్ట్ అయితే బెడ్ అయితే నీట్గా అయితే సర్దుకుంటాను. ఇదైతే 1 వీక్ ఒకసారి బెడ్షీట్ అయితే కంపల్సరీగా అయితే చేంజ్ చేసుకుంటాను. ఫస్ట్ లేవంగానే అయితే బెడ్షీట్స్ అన్నీ అలాగే పెట్టేయకుండా నీట్గా మడత పెట్టేసుకుంటే బెడ్ అయితే నీట్గా ఉంటుంది. బెడ్షీట్స్ అన్నీ తీసేసిన తర్వాత అయితే నీట్గా అయితే బెడ్ అంతా క్లీన్ చేసేసి ఒక 50 మినిట్స్ అలాగా ఆరనిస్తానన్నమాట. కొంచెం చెమట పట్టి అలాగ ఉంటుంది కదా అనేసి. ఇంకా నేనైతే వీటిపైకి అయితే బెడ్షీట్స్ ఎలాస్టిక్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వేసినట్టుగానే ఉంటాయి నీట్గా. అసలు ఇలాంటి బెడ్షీట్స్ అన్నమాట. అసలు పక్కకి వెళ్ళదన్నమాట బెడ్షీట్ మనం తీసే వరకు అయితే అలాగే ఉంటుంది. ఇవి ఆన్లైన్లోనే ఎక్కువగా అవైలబుల్గా ఉంటున్నాయి షాప్స్లో కన్నా. ఇంకా బూమర్ చూసారా, బార్బీ డాల్తో అయితే ఆడుకుంటూ ఉంది. ఇంకా బెడ్ అయితే నీట్గా అయితే సర్దేసుకున్నాను. అసలు అది ఎవ్వరికి ఇవ్వట్లేదు. బార్బీ డాల్ అయితే తనదంట చేయి వేసుకొని ఎలా పడుకోయిందో చూడండి. ఇంకా తర్వాత అయితే కర్టన్స్ అన్నీ తీసేస్తున్నాను. ఒక 15 డేస్కి అలా అయితే తీసేస్తానన్నమాట. ఇవి ప్రతిదీ మన దగ్గర ఒక 2 పెయిర్స్ ఉంటే మాత్రం ఇది తీయంగానే అది వేసేసుకోవచ్చు అన్నమాట. ఇదైతే నేనేమి చేతులతో అయితే వాష్ చేయనండి, వాషింగ్ మిషన్లోనే వేసేస్తాను. ఏమీ అవ్వదన్నమాట. ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒక థ్రెడ్ తీసుకొని కట్టేసి అలాగే వేసేస్తానన్నమాట. నేను కూడా ఒకసారి అలాగే వేసి మిస్టేక్ అయిందనమాట. రింగ్స్ ఉంటాయి కదా, అదైతే వాషింగ్ మిషన్లో అంతా పడి ఊడిపోయాయి కొన్నిటికి. అప్పటి నుంచి ఇలా అయితే చేస్తున్నాను అనమాట. ఒక థ్రెడ్ తీసుకొని కట్టేస్తానన్నమాట. ఇంకా ఏమీ కావు, నీట్గా అయితే వాష్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, ఇలాగా మొత్తం రింగ్స్ అన్నిటికీ కలిపి ఇలాగ థ్రెడ్ ఎక్కిచ్చేసి కట్టేస్తానన్నమాట. ఇలా వేస్తే ఏమీ కావు. ఇంకా తర్వాత సోఫా కవర్స్ కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇవి కూడా 2 సెట్స్ ఉంటే ఒకటి తీయంగానే ఇంకొకటి అయితే మనం వేసుకోవచ్చు నీట్గా. ఇదైతే ఎల్ షేప్ సోఫా అన్నమాట మాది. ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా మామూలుగా 3 సీటర్ సోఫా ఉంటుంది కదా, దానికే ఉంటుందన్నమాట సోఫా కవర్స్ అయితే. ఇంకా తప్పదనేసి అవే తీసుకొని ఎలాగో అడ్జస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇదైతే డీమార్ట్లో తీసుకున్నాను. 850 పడింది. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే. ఇంకా వేయడం ఆలస్యము. మా పిల్లలైతే వాటిని కిందికి లాగేస్తూనే ఉంటాడు మా వాడైతే. ఇంకా నేను మళ్ళీ సర్దుతూనే ఉంటాను. ఇంకా సోఫా కవర్స్ వేయకపోతే మాత్రం అంత సోఫా పాడైపోతుందేమో అని అదొక భయం అన్నమాట. ఏదైనా తినేటప్పుడు అంతా పడిపోతే ఇంకా సోఫా అంతా పాడైపోతుందని భయం అన్నమాట. వేస్తేనేమో ఇదొక ప్రాబ్లము, మొత్తం అంతా కిందికి పడేస్తూ ఉంటారనమాట. అవి జారిపోతూ ఉంటాయి. ఇంకా బెటర్ ఇవైతే జారవు, ఎందుకంటే కొంచెం కాటన్ ఇదిగోండి నీట్గా అయితే సోఫా కవర్ అయితే దీనికి బాగా సెట్ అయిపోయింది. ఈ కలర్ అయితే ఇంకా సర్దిన తర్వాత అయితే ఇలా ఉంది. ఇంకా ఇవన్నీ అయితే అలాగే పెట్టేయకుండా ఇంకా ఎప్పుడప్పుడే అయితే నేను వాష్ చేసేస్తానన్నమాట. మళ్ళీ తీసుకెళ్ళి బట్టల బుట్టలో వేసామంటే అవి నిండిపోతూ ఉంటుందన్నమాట. వెంటనే తీసుకెళ్ళి ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తాను. ఇవి పాడైపోతాయేమో అనేసి కొంతమంది చేతులతోనే వాష్ చేస్తూ ఉంటారు. అలా అయితే ఏం కాదండి. ఆ రింగ్స్ అన్నిటికీ కట్టేసి మనం వేసామంటే ఏం ప్రాబ్లం ఉండదు, నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి.
ఇంకా క్లీనింగ్కి అయితే వేస్తున్నాను. తర్వాత డోర్ మ్యాట్స్ అన్నమాట. డోర్ మ్యాట్స్ కూడా 1 వీక్ ఒకసారి కంపల్సరీగా అయితే చేంజ్ చేసుకుంటాను. ఇంకా బూమర్ చూసారా, క్లీనింగ్ ఎప్పుడు క్లీనింగే, దాంతో ఆడుకోవాలంట. క్లీన్ చేస్తూనే ఉన్నాననేసి లాక్కుంటూ ఉంది చేతిలోదైతే. ఇంకా డైనింగ్ టేబుల్ ఒకటి క్లీన్ చేసుకోవాలి. అసలు ఎక్కడి నుంచి దుమ్ము వస్తుందో తెలియదు, కానీ చాలా దుమ్ము అయితే వస్తుందండి ఇంత పైన ఉన్నా కూడా అపార్ట్మెంట్స్లోకి. ఇంకా డైలీ ఇలా తుడుచుకుంటూ ఉంటేనే నీట్గా అయితే ఉంటుంది. ఇంకా తర్వాత అయితే కిచెన్ అయితే ఎప్పుడు నీట్గా పెట్టుకుంటేనే మనం హెల్తీగా ఉండగలము. ఇంకా వంట చేయంగానే ఎప్పుడు కౌంటర్ టాప్ తుడుచుకుంటూ ఉంటే అంత జిడ్డు అవ్వదు అన్నమాట. ఇంకా అంతా క్లీనింగ్ అంతా అయిన తర్వాత అయితే ఇంకా ఇలాగా పూజ అయితే చేసేసుకున్నాను. ఒక ధూప్ స్టిక్ అయితే పెట్టేస్తే కిచెన్లో ఏదైనా పురుగులు ఏదైనా ఉంటే మాత్రం ఈ స్మెల్కి అయితే పోతాయన్నమాట. అందుకని నేను కిచెన్లో కూడా అప్పుడప్పుడు ఇలాగా ధూప్ స్టిక్ పెట్టేస్తూ ఉంటాను. ఇల్లు అంతా నీట్గా ఉంటే ఎంత పాజిటివ్గా ఉంటుందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.